లక్ష్మణరావు గారు, ఏంటి ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? రాజేష్ గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి 60 వీక్స్లకి యాజమాన్యకి హృదయపూర్వక నమస్కారాలు సార్. చెప్పండి సార్. విద్యా వైద్యం అనేది ఖచ్చితంగా ఉచితంగా ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉంటుందో ఆ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రతిదీ కూడా మనం చేసుకున్నటువంటి వ్యవస్థలన్నింటిలో కూడా ప్రైవేటీకరణ చేసుకుని వెళ్తే, విద్యా వైద్యాన్ని కూడా మనం దూరం చేస్తే, సామాన్య మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల నుంచి ఒక డాక్టర్ అవ్వాలనే కళ చిరకాల దీనిగా ఉండిపోద్ది కదండి, ఒక కళగానే మిగిలిపోద్ది కదా. ఇప్పుడు అందరూ కూడా 10 కోట్లు పెట్టో 20 కోట్లు పెట్టో ఒక MBBS సీటు కొని ఒక డాక్టర్ అవ్వాల్సిన చాలామంది అవుతారా? ఇప్పుడు అదే 15,000 20,000 ఫీజు కట్టి 5 సంవత్సరాలు 4 సంవత్సరాల పరిమితి కాలంలో సుమారు ఒక 4-5 లక్షలతోనే ఒక డాక్టర్ అయ్యే ఆ అవకాశాన్ని వదిలేసి ఈ రోజున కోట్ల రూపాయలు ఏవైతే చెప్తూ ఉన్నారో ప్రైవేటీకరణ చేస్తే ఈ PPP మోడల్లో కోట్ల రూపాయల్లో ఈ యొక్క మెడికల్ సీట్లు అమ్ముకోవడానికి సన్నద్ధమయ్యారు. సార్, వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారంటే 58% గవర్నమెంట్, 42% ఆ ప్రైవేటీకరణ ఎలా చెప్తారు సార్? క్రిస్టల్ క్లియర్గా వీళ్ళు విడుదల చేసిన జీవోలో పెట్టారు. గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాటా 10% మాత్రమే. 90% ప్రైవేట్గా అండి. ఎవరైతే PPP మోడల్ ఆ కాలేజ్ దత్తతగా తీసుకుంటున్నాడో ఆ ప్రైవేట్ వ్యక్తికి 90% హక్కులు ఉంటాయి. 10% మాత్రమే గవర్నమెంట్కి హక్కులు ఉంటాయని చెప్పి వీళ్ళ జీవో రిలీజ్ చేశారు. ఈ రోజున 50-50 ఎలా మాట్లాడతారు? సో ఇక్కడ మేమంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు నిధులు తీసుకురావడం మీకు చేతకాక, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీకు నిధులు ఇవ్వాల్సి వస్తుందేమో అని మీకు ఈ PPP మోడల్కి ఒత్తాసు పలికింది. ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇష్టం లేదు. కానీ కాకపోతే మీరు ఇవ్వండి ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు అంటే మళ్ళీ ఈ రాష్ట్ర గవర్నమెంట్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుందని చెప్పి వీళ్ళకి మద్దతు పలికిందే తప్ప ఎక్కడ దానికి సానుకూలంగా ఉన్న అంశాలు మనకు కనబడట్లా. ఎందుకు చెప్తా ఉన్నాను సార్? అమరావతి రాజధాని అని చెప్పి ఒక 15,000 కోట్లు అన్నారు. ఆ 15,000 కోట్ల నుంచి కూడా ఏమైంది సార్? అది మాకు సంబంధం లేదు, మేము అప్పు రూపంలో ఇస్తాము. ఆ అప్పు ప్రపంచ బ్యాంకుకి మీరు కాదండి. లక్ష్మణరావు గారు, ఇక్కడ ఒక పాయింట్. లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీరు చూస్తున్నాం అని కోటి సంతకాలు అనేది ఏంది? అవన్నీ వైసీపీ నేతలు పెట్టిన సంతకాలా, లేక మీరు నిజంగా ప్రజల్లోకి వెళ్ళి అక్కడ విద్యార్థులు వాళ్ళు తీసుకున్నవే నిరుద్యోగులు వీళ్ళంతా పెట్టిన సంతకాలా? ఎక్కడ సంతకాలను ఎక్కడ తీసుకొచ్చారు? సార్ మంచి ప్రశ్న అడిగారు సార్, చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఈ రోజున ఏదైతే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు అనేది పర్మిషన్ తీసుకురావడం జరిగింది. అలాగే 7 మెడికల్ కాలేజీలు మరి పూర్తయి ఆల్రెడీ తరగతులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా 10 మెడికల్ కాలేజీలు వివిధ రకాలుగా 50%, 30%, 60% అలాగా నిర్మితమే ఉన్నాయి. సో మేమేమంటాం అంటే ఈ యొక్క ప్రైవేటీకరణ చేస్తే ఎంత ఇబ్బందికరమైన వాతావరణం అవుతుందని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు సార్. మా 175 నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ, సమన్వయకర్తలు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, ఎమ్మెల్సీలు కానీ ప్రతి ఒక్కరు కూడా నాయకులు, కార్యకర్తలు, కింద స్థాయిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క ఆమోగ్యమైనటువంటి ముద్ర ఈ రోజున సంతకాల రూపంలో 1,04,11,136 మంది ఈ రోజున సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది సార్. ఇది జోకా? ఇదేమన్నా ఇటువంటి ప్రజాదరణ రావడం ఎప్పుడైనా చూసారా? మేము 1 కోటి సంతకాల శాఖని అయితే 1,04,11,136 మంది ఈ రోజున సంతకాలు పెట్టి మేము ప్రైవేటీకరణకి మేము అంగీకరించట్లేదు, ప్రభుత్వమే నడిపించాలి మెడికల్ కాలేజీలు అని చెప్పి ప్రజల యొక్క ప్రజా ఉద్యమంలో ప్రజాపాటలు ఈ రోజున వేసి ప్రజల మద్దతు ఈ రోజున సంపూర్ణంగా తెలియజేయడం మామూలు విషయం కాదు సార్. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ఎస్, ఇంతమంది ప్రజలు అపోజ్ చేస్తూ ఉన్నారు. ఇంతమంది ఇక్కడ ఒక విషయం చెప్పండి లక్ష్మణ్ గారు, ఇక్కడ ఒక పాయింట్ మీరు అంటున్నారు, ఇప్పుడు ఇది ప్రైవేటీకరణ చేస్తే పేద వైద్య విద్యార్థులకు విద్య దూరం అవుతుందని మీరు అంటున్నారు. ఇప్పుడు ఎవరికైనా కూడా మెరిట్ ప్రకారంగానే కదండి అందులో సీట్ వచ్చేది.
డెఫినెట్లీ సార్. మరి అలాంటప్పుడు మెరిట్ ఎవరికి ప్రకారంగా- ఇచ్చిందా మెరిట్ ప్రకారంగా ఇస్తారు కదా అందులో వీళ్ళు ఏ రకంగా అందులో మీరు దూరం అవుతుంది పేద విద్యార్థులకు అంటారు మీరు? సార్ అదే సార్, మెరిట్ ప్రకారంగా సీట్ ఇచ్చిన వ్యక్తికి కూడా ప్రైవేట్ కాలేజీలో మీరు చూడండి, ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది, స్టేట్ కోటా ఉంటుంది. ఇప్పుడు స్టేట్ కోట ఒకటి, ఎన్ఆర్ఐ కోట ఒకటి, అలాగే ఇప్పుడు ఏదైతే ఎన్ఎంఎస్ ఏదో నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ నిబంధనలు ఏ రకంగా ఉంటాయంటే ఒక 4-5 రకాల కోట ఉంటాయి సార్. ఆ కోటాలో మెరిట్ సాధించిన విద్యార్థికి ఇవ్వాలి. సరే, ఒక ప్రైవేట్ కాలేజీలో చదవాలంటే అమౌంట్ కట్టాలి. అదే గవర్నమెంట్ కాలేజీలో 10,000 కడితే చాలు సార్. ఎవరైతే మెరిట్ వచ్చిందో ఆ యొక్క స్టూడెంట్ 10,000 ఫీజు అంటే 1 year కి 10,000 కడితే మీరు డాక్టర్ అవ్వచ్చు. అదే ప్రైవేట్ కాలేజీలో అయితే ఖచ్చితంగా మెరిట్ వచ్చినా సరే మీరు 5 లక్షలు 10 లక్షలు 1 year కు మీరు ఖర్చు పెట్టాలి. ఇవి బడ్డీనే కదా సార్. సో దీన్ని ఆలోచించాలి. అంటే మీరు అతి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి విద్యని వైద్యాన్ని కూడా మీరు ప్రైవేటీకరణ చేసి అందన ద్రాక్షలాగా మీరు చేస్తారంటే మరి ప్రజలు ఆ బడుగు బలిగిన వర్గాలు అతి సామాన్య ప్రజలు ఎప్పుడు సార్ వాళ్ళ పిల్లలకి డాక్టర్ అవ్వైన కళ నెరవేరుస్తుంది? వాళ్ళప్పుడు కూడా ఆ ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు సార్. ఒక్క నిమిషం రామ్మోహన్ రావు చక్కగా చేయొచ్చు. ఈ రోజున మనం అంటే సార్ ఒక మాట అయిపోయింది సార్ రాజేష్ గారు, ఒక మాట. ఈ రోజున మీరు కంపెనీలు తీసుకొస్తున్నామని చెప్పి 99 పైసలకి కంపెనీలకి దారదత్తం చేస్తున్నారు కదా, వందలాది ఎకరాలు 99 పైసలకి అప్రాంగ కాజు మీరు ఇచ్చేయడం జరుగుతూ ఉంది. సో అది మీరు ఇవ్వకుండా అది వేలం పట్టేసి దాని ద్వారా వచ్చిన డబ్బులతో మీరు ప్రైవేట్ కాలేజ్ కట్టకుండా ఈ రోజు గవర్నమెంట్ కాలేజీలు కట్టొచ్చు. ప్రతి వారం మంగళవారం మీరు వెళ్ళి 5,000 కోట్లు అప్పు చేస్తూ ఉన్నారే. ఇప్పటి వరకు 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు కదా ఈ 19 నెలల్లో. మరి 5,000 కోట్లు వెచ్చించలేరండి, ఇంకా కట్టారు.